పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కొమరంపులి సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కలేజా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరాజయం చూశాయి. 2010లో క్రేజీ కాంబినేషన్స్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. ఈ రెండు సినిమాలకు నిర్మాత ఒక్కరు, ఆయన సింగనమల రమేష్ బాబు. బ్యాక్ టు బ్యాక్ 2 డిజాస్టర్లు పడడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈ 2 మూవీస్ కారణంగా తనకు 100 కోట్లు నష్టం వచ్చిందని నిర్మాత తాజాగా వెల్లడించారు. విధి వంచనకు తలవంచని ధైర్యం పేరుతో సింగనమల రమేష్ బాబు బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజుల్లో శంకర్, రాజమౌళి సినిమాల ప్రొడక్షన్ కోసం 3-4 ఏళ్ల సమయం పడుతుంది. రీసెంట్ గా పుష్ప 2 మూవీని 3 ఏళ్లు చేశారు. కానీ నేను నిర్మాణంలో ఉన్న రోజుల్లో 3 ఏళ్ల సినిమా అనేదే లేదు. 6 నెలల నుంచి 1 ఏడాదిలోపు పూర్తయ్యేవి. నా ఫేట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే, కొమరంపులి, కలేజా సినిమాలకి 3 సంవత్సరాల టైం పట్టింది. 3 ఏళ్లకి మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్కే తెలుస్తుంది. నాకు 2 సినిమాల్లో 100 కోట్ల నష్టం వచ్చింది అన్నారు. ఇక తమిళంలో విలన్, పోకిరి సినిమాలు నిర్మించిన సింగనమల రమేష్ బాబు కనకరత్న మూవీస్ బ్యానర్లో తెలుగులో కొమరంపులి, కలేజా సినిమా నిర్మించారు. ఆ రోజుల్లో ఇవి 2 అత్యంత భారీ బడ్జెట్ గా ఖర్చు పెట్టి తీసిన సినిమాలివి. అయితే సినిమా ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు నష్టాలొచ్చాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాపం అని పలకరించిన పాపాన కూడా పోలేదు అని రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొమరంపులి చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారని, దానివల్ల సినిమా ఎంతో కొంత డిలే అయిందని చెప్పారు. అలాగే కలేజా మూవీ కూడా అనేక కారణాలతో ఆలస్యమైందని నిర్మాత తెలిపారు. ఇక 2011లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక వ్యాపారవేత్తను బెదిరించి 12 కోట్లు స్వాహా చేశారు అనే అభియోగంతో సింగనమల రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన 70 రోజులకు పైగా జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చి అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. అయితే కేసు నిరూపితం అవ్వకపోవడంతో 14 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టు రమేష్ను నిర్దోషిగా పేర్కొంటూ ఇటీవల తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలు తెలిపారు. సినిమా అనేది తనకు తల్లి లాంటిదని, సినీ ఫీల్డ్లోనే ఉంటాను అని సింగనమల స్పష్టం చేశారు.